కొన్నిసార్లు మన జీవితంలో మనం పాపంలో ఉన్నామని మనకు తెలుసు. మనము ఆ యొక్క బంధకాల్లో ఇంకా కూరుకుపోతున్నామని మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క బంధకాల నుంచి విడిపించబడాలని ఆశపడకుండా, దేవుడికి తెలియదని నీ స్థితిలో ఉన్నానని, ఆయన విడిపించలేడా? ఆయన నేను మారాలనుకుంటే ఆయన కాపాడొచ్చు కదా, ఆయనే నన్ను విడిపించవచ్చు కదా అని దేవుడి మీద వదిలేసేవారిగా, నేరం మోపేవారిగా ఉంటాం. మనం గనక బైబిల్లో చూసినట్లయితే గురుడ్డివాడు సహాయం కోసము దేవుడు తన పక్క నుండి దాటి వెళ్తున్నప్పుడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా అని అరుస్తూ కేకలు వేయటం మనం చూసాము. దేవునికి తెలీదా అక్కడ గుడ్డివాడు కూర్చొని ఉన్నాడని, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడని? కానీ అతను పిలుస్తాడేమో అని ఆశతో ఆయన పరీక్షిస్తూ వచ్చాడు. మరి నీ జీవితంలో కూడా నువ్వు పాపపు స్థితిలో ఉన్నావని ఆయనకు తెలుసు. కానీ ఆయన ఎదురు చూస్తుంది ఏంటి అంటే, నీ నుండి ఒక్క మాట అయినా వస్తుందేమో, తండ్రి నన్ను విడిపించు, తండ్రి నన్ను రక్షించు అని. పేతురు ఏ విధంగా ఆ యొక్క నీరులో, ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్నప్పుడు తండ్రి నన్ను రక్షించు అని కేకలు వేస్తూ వచ్చాడో, ఆ విధంగా నువ్వు కేకలు వేస్తావేమో అని నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి, నిన్ను స్వస్థపరచటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏంటి? నీ పక్కనే ఉన్న తండ్రిని గుర్తించు. నీ పక్క నుండి వెళ్తున్న ఆయన్ని గుర్తించి నీ నుండి దాటిపోనీయకుండా ఆయన్ని పట్టుకో. నన్ను రక్షించయ్యా అని ఆయనకు వినపడేలాగా కేకలు వెయ్యి. ఎప్పుడైతే నీ స్వరం ఆయనకు వినిపిస్తుందో, నీ యొక్క మాటనైనా విని ఖచ్చితంగా తిరిగి వచ్చి నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. నువ్వు చేయవలసింది ఒక్కటే. ఆయనకు తెలీదా, ఆయన చెయ్యడా అని ప్రశ్నించడం మానేసి, నన్ను కాపాడయ్యా, నేను విడిపించబడటానికి సిద్ధంగా ఉన్నాను, నేను స్వస్థత పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఈ పాపం నుంచి బయటకు రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నీ తండ్రితో చెప్తావో, అప్పుడు మాత్రమే ఆయన నిన్ను విడిపిస్తాడు, కాపాడతాడు, తిరిగి మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు.